సబ్‌నెట్ ఏంటి ఇక్కడ 0.63తో ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నాకు 0.64 వస్తుంది. ఓకేనా? 64 ప్లస్ 63 చాట్‌జీపీటీని అడుగుదాం మనం. ఓకేనా? 64 ప్లస్ 63 సో 127 వచ్చింది. సో ఇక్కడ నా లాస్ట్ వాల్యూ ఏమవుతుంది 127 అవుతుంది. సో ఇది నా సెకండ్ సబ్‌నెట్. థర్డ్ సబ్‌నెట్ చెక్ చేద్దాం. సో థర్డ్ సబ్‌నెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 127 కాబట్టి 128 స్టార్ట్ అవుతుంది. ఓకేనా? 128 ప్లస్ 63 128 ప్లస్ 63 సో 191 వచ్చింది. సో 191 ఓకే. డన్. సో ఇప్పుడు నా థర్డ్ నెట్వర్క్‌ని క్రియేట్ చేద్దాం. సో ఇలా మనం ఒక 8 నెట్వర్క్స్‌ని క్రియేట్ చేద్దాం. ఓకేనా? అప్పుడు మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో 192 నా లాస్ట్ నెట్వర్క్ 191తో స్టాప్ అయిపోయింది. సో నెక్స్ట్ నెట్వర్క్ వచ్చేసి 192తో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు 192 ప్లస్ 63 సారీ 192 ప్లస్ 63 సో 255 సో ఇక్కడ నాకు 255 అయిపోయింది. సో 255 అనేది నా లాస్ట్ గదా! సో నెక్స్ట్ ఏమవుతుంది? నాకు కొత్త నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ సబ్ నెట్వర్క్‌లోనే. సో ఇక్కడ ఏమైపోతుంది నాకు 1.0 1.0 దాని తర్వాత 1.63 సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. సో 1.64 అలానే 1.127 1.128 అలానే 1.191 అలానే ఇక్కడ నాకు 192 255 అయిపోయింది. సో ఈ నెట్వర్క్ ఈ 1 అనే నెట్వర్క్ అయిపోయింది. దాని తర్వాత 2తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 3తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 4తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 5తో స్టార్ట్ అవుతుంది. ఇలా నాకు ఎన్ని సబ్‌నెట్స్ క్రియేట్ అవుతాయి /16కి. ఈ /16కి సబ్‌నెట్ అంటే ఎన్ని సబ్ నెట్వర్క్స్ క్రియేట్ అవుతాయో ఫైండ్ ఔట్ చేయాలంటే దానికి ఫార్ములా ఏంటో తెలుసా? మనకి ఏదైతే ఉందో 32 ఏదైతే మనకి నెట్వర్క్ ఉందో 26 ఉంది గదా! 26 అనేది నాకు రిక్వైర్డ్ బ్లాక్ సైజ్. ఈ 26 మైనస్ 16 చేయండి. 26 - 16 26 - 16